చేద్దాం. సహోదరి సహోదరులారా, నేను మీరు ఇవ్వాలి సర్వశక్తి వ్యాపకైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించడము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానములు ఏ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసు శరీర రక్తములు అగునుగాక. వాగ్పాటు మనకు శ్రోసలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని పూజించుకోండి. ఏదైనా మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆగుతుని భోజనానంతరం పాత్రను అందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పాపం చేయండి. ఏదైనా నూతన వ్యక్తి నిబంధన పాత్ర ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారానికి దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును స్మరించు జీవితం రక్షణ పాత్రను సమర్పించున్నాం. నీ సమూహానికి పరిచయ జీవ పాత్రగా చేసుకుని తెలుపుతున్నాం. క్రీస్తు రక్తమందు పాలుగాను పవిత్రాత్మగా ఐక్యపరచమని ప్రతిమాలుతున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ సింహరాయుల జగద్గురువును, మా భాగయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి కుటుంబమును గృహమును మీ సాన్నిధ్యంలో చేరి ప్రార్థించుచూ ఉన్నటువంటి ఈ మీ బిడ్డలందరినీ, మా ఈ గుండెమైన గ్రామమును, మా పెదవట్ల పొడి విచారణను అంతటిని కూడా, విచారణలో ఉన్న ప్రతి గ్రామమును కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబమును ప్రతి గృహమును ఒక అబ్రహాములాగా వారి కుటుంబములాగా దీవించమని, ఒక యోసేపు కుటుంబములాగా గొప్పగా దీవించమని, ఒక ఉభయదేవుని ఇంటిలాగా గొప్పగా సిరి సంపదలతో నింపమని, మీ చల్లని చూపును ప్రతి ఒక్కరి మీద కూడా కృపలించమని ప్రార్థన చేయించి ఉన్నాం. 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి ప్రతి విధను కూడా మీరు దీవించి వారు మంచి ఉత్తీర్ణతలుగాగన మీ బలమును ఆశీర్వాదాన్ని దయచండి. ఇక్కడ చేరినటువంటి వీరందరిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను దూరము చేసి మంచి స్వస్థతలను దయచేసి, సంతానవరమును దయచేసి, ఉద్యోగ భాగ్యమును దయచేసి, వివాహము కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి మంచి సంబంధాలను ఏర్పాటు చేయమని మేము దీనతతో మొరపెట్టుచూ ఉన్నాం. నిండు హృదయముతో ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డల మనస్సులలో ఉన్నటువంటి ప్రతి దీవెనను కూడా మీరు దీవించమని మేము దీనతతో మొరపెట్టుచూ ఉన్నాము. మీకు చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియు మాతతో ఆమె క్రీస్తుతో క్రీస్తునందు